హాయ్ అందరికీ. ఇది మా అక్కకి బియ్యం పోసినప్పటి వీడియో. అంటే నియర్లీ 3 months అవుతుంది ఈ వీడియో తీసి, కానీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఎట్లయినా సరే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పుడు వాయిస్ ఇచ్చి పెట్టాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఎలాగైనా సరే పెట్టేద్దాం, వాయిస్ ఇచ్చి పెట్టేద్దాం అని చెప్పి ఈరోజు ట్రై చేస్తున్నాను నేను. ఈ వాయిస్ ఇచ్చి లేదంటే నేను కనిపించి వీడియోస్ తీస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఇవే వస్తాయి ఫస్ట్ మైండ్కి. కానీ అవన్నీ అవాయిడ్ చేసుకొని ఎవరేమనుకున్నా సరే అని చెప్పి వీడియోకి వాయిస్ ఇచ్చి చేద్దామని ఫిక్స్ అయినా. అందుకే 3 months బ్యాక్ వీడియో ఇప్పుడు వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఇంకా ఈ వడిబియ్యం ప్రాసెస్కి వస్తే, ఫస్ట్ 5 షేర్, మా సైడ్ వడిబియ్యం ఎట్లా తీసుకుంటారంటే 5 షేర్లు, 5 దోశలు, 5 పిడికిళ్ళు తీసుకొని 5 మంది ఇట్లా కొన్ని బియ్యం చేతిలోకి తీసుకొని పసుపు వేసుకొని నూనె తీసుకొని ఇట్లా కలుపుతారు. అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత వీటిపైన 5 తమలపాకులు, 5 కుడుకలు, 5 ఖర్జూర పండ్లు, 5 పోకలు, పసుపు కొమ్మలు పెడతారు. పెట్టి ఒడి నింపుతారు. ఇక్కడ ఈ బియ్యం కలిపే దగ్గర నేను లేను, నేను వీడియో తీస్తున్నా. ఎందుకు కలపట్లేదంటే నేను అప్పటికి ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా వడి బియ్యం కలపొద్దు, అందుకని చెప్పి నేను లేను అక్కడ. చూడాలి వీడియో తర్వాత, నేను వాయిస్ ఇచ్చి పెట్టిన తర్వాత మా అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఏ విధంగా కామెంట్స్ చేస్తారో. ఫోన్ చేసి మరీ కామెంట్ చేస్తారు వాళ్ళు, కాకపోతే గుర్తుపెట్టుకోవద్దు, ఒక నవ్వి వదిలేయాలంతే. అంటే వాళ్ళు ఏదో బ్యాడ్గా కామెంట్ చేస్తారని కాదు, కానీ బాగానే కష్టపడ్డామని మెచ్చుకుంటారనమాట. వాయిస్ అయితే ఇస్తున్నా కానీ నా మైండ్లో మొత్తం చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఏమి ఇట్లా పెట్టింది అనుకుంటారేమో. అది ముందే విలేజు, అయినా పర్లేదు, ఓకే. ఎవరేమనుకున్నా సరే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే క్లియర్ చేయరు కదా, కాబట్టి కంటిన్యూ చేద్దామని అయితే గట్టిగా ఫిక్స్ అయినా నేను.